వదిలేశారు. శరత్ గారు వద్దులేండి సార్ ఇప్పుడు జీవన్ రెడ్డి రాక వల్ల బీఆర్ఎస్ ఇప్పుడు కష్టంలో ఉంది. వాళ్లకు జూబ్లీహిల్స్ ఓడిపోయినారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా అంత బెస్ట్ రిజల్ట్ రాలేదు. సార్ ఏదన్నా అంటే ఈ కష్టంలో జీవన్ రెడ్డి పోవడం ఏమన్నా ప్లస్ అవుతుందా? సార్ ఒక విషయం చెప్పన్నా, ఎందుకంటే గోయింగ్ అగేన్స్ట్ ది టైడ్ కదా సార్ ఒక విషయం చెప్పన్నా మీకు, అంటే ఎదురు గాలి పోతున్నట్టే కదా జీవన్ రెడ్డి. ఒక్క నిమిషం సార్, ఎప్పుడు జీవన్ రెడ్డి గారికి ఒరిగేది లేదు తరిగేది లేదు ఆ వయసులో, గానీ దానివల్ల పెద్దగా ఏదో జరుగుతుంది అది అని కాదు. కానీ ఏంటిదంటే వాళ్ళు దే వాంట్ టు స్కోర్ ఎ పాయింట్. ఏమని? రేవంత్ రెడ్డి మీద సహజంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు చాలా అసంతృప్తిగా ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీకి తద్దినం పెడుతున్నాడు అనే విషయం ప్రచురింపజేయడానికి, తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని చెప్తున్న వాళ్ళు చేస్తున్నటువంటి వాదనకు కొంత ఊతమిచ్చేలాగా జీవన్ రెడ్డి గారి వ్యవహారాలు సహాయపడతాయి. కానీ బీఆర్ఎస్ బతికి బట్టగట్టాలంటే ఆ దొరల ప్రాధాన్యత తగ్గాలి సార్, ప్లీజ్. ఇక వాళ్ళు ముగ్గురే, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంకా వాడు ఇంకా సంతోషరావు ఇంకా లేడు ఇప్పుడు. ఎందుకంటే ఇక కొద్దిగా ముందుకు కొద్దిగా పార్టీ జర్రంతా స్థిరపడితే వాడు వస్తాడు, లేకపోతే ఇక కవిత. సరే, ఇదంతా ఎట తయారైందంటే సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్ అనేది ఏది లేదు అసలు. ఏ మాత్రం అది అంటే గెలిస్తే మళ్ళా మేమే, కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు, నేనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటా. కాబట్టి బీఆర్ఎస్ కి ఇమ్మీడియట్ గా జరిగేటువంటి ప్రయోజనం అంటే ఏం లేదు సార్. వాళ్ళు మారాలా. నా దృష్టిలో ఇప్పుడు అసలు ఈ ఇద్దరిని రాష్ట్ర ప్రజలు టెస్ట్ చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ ను టెస్ట్ చేస్తున్నారు, బీఆర్ఎస్ ను టెస్ట్ చేస్తున్నారు. కాబట్టి జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక మూడవ శక్తి రూపకల్పన కృషి చేయాలి. తన అనుభవాన్ని అంతా రంగరించి ఇవాళ చిన్న చిన్న పార్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనారిటీస్లు ఉన్నారు, ఎంతో మంది కష్ట నష్టాలు కోర్చుకున్న వాళ్ళు కాంగ్రెస్ లోపల ఉంటూ కూడా ఎన్నో అవమానాలకు గురవుతున్నటువంటి సీనియర్ నాయకులను, అట్లాంటి వాళ్ళందరినీ కలుపుకొని ఒక కొత్త రాజకీయ శక్తిని ఏదైనా తీసుకురావాలి తప్ప మళ్ళీ ఈ ఏ రాయితే తలకాయ కొట్టుకున్నట్టు అన్న చందంలో రాకూడదు. నా దృష్టిలో బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి గారు వెళ్ళడం కష్టము. ఎందుకంటే చీమల పుట్టలో పెద్ద ఏనుగు వచ్చినట్టుగా ఉంటది అనమాట. ఒకప్పుడు కేసీఆర్ తోనే వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన వ్యక్తి కొంత అన్ని రకాలుగా ఏ రాజకీయాలలో ఏ కోణం నుంచి ఆలోచించినా గానీ అవకాశవాద రాజకీయాల నుంచి కొంత దూరంగా ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డి గారు. అవకాశవాదమే రాజకీయంగా వ్యవహారం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ఈయన నిజాయితీకి, ఈయన నిబద్ధతకు బీఆర్ఎస్ సరైన ప్రదేశం కాదు సార్. పాలన తీసుకుపోయి ఒక అంటే థర్డ్ క్లాస్ పాత్రలో పోస్తే ఎట్లా ఉంటుందో జీవన్ రెడ్డి గారు పోతే అట్లే ఉంటుంది. తర్వాత ఎందుకు వెళ్తున్నారంటారు? ఇప్పుడు ఏదంటే సంజయ్ని లేని అంటే సంజయ్ నా స్థానం లేకుండా చేసినాడు కదా, నేను సంజయ్ కి భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ లోకి రాకుండా చేస్తాను. పూర్తిగా జీవన్ రెడ్డి ఏం నడవకుండా ఏం లేదు. ఆయన చైర్మన్ ఇస్తే వైస్ చైర్మన్ ఇచ్చారు, జిల్లా డీసీసీ అధ్యక్షుడు జీవన్ రెడ్డికి ఇచ్చారు. పూర్తిగా నడవలేదు, పూర్తిగా పక్కన పెట్టడం అంటే ఏం లేదు. బట్ ఆ పార్టీ ఫిరాయింపులు 10 స్థానాల్లో జరిగాయి. ఇక్కడ పటాన్ చెరువులో, తర్వాత గద్వాల్లో, ఈ 3 చోట్ల కొంత ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి. తర్వాత రెండో సార్, సహజంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు గౌరవము, వాళ్ల పట్ల ప్రేమానురాగాలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ బతికేదిలేదు సార్. ఇదే చివరి ఎన్నికలు సార్. ఇక మళ్ళా మీరు ఒక 10-15 సంవత్సరాల వరకు కాంగ్రెస్ ను మీరు వెతుక్కోవాల్సి వస్తుంది. ఏడుంది కాంగ్రెస్ అని. రేవంత్ రెడ్డి నాయకత్వం లోపల కాంగ్రెస్ కు పిండ ప్రదానం జరిగిపోతుంది. ఆయనే కాంగ్రెస్ పార్టీని బతికి బట్ట గట్టనియడు. రేవంత్ రెడ్డి లాంటి అవకాశవాద రాజకీయాలు, రేవంత్ రెడ్డి లాంటి థర్డ్ క్లాస్ రాజకీయాలు ఎవడు చేయడు. ఏ ముఖ్యమంత్రి గతంలో చేయలేదు, ఇప్పుడు చేయడు. ఒక పెద్ద మనిషి అలిగినప్పుడు ముఖ్యమంత్రి తనే పోయి మాట్లాడేది ఉండే, ఏంది జీవనన్నా, ఏం సంగతి, ఏం జరిగింది చెప్పు, రాదు, నీకేం కావాలా, నువ్వేం చేస్తావు అని ఒక మాట మాట్లాడితే ఏమవుతుండే? ఎందుకు మాట్లాడలేదండి ముఖ్యమంత్రి? నేను అడుగుతున్నాను ప్రశ్న. అంత సీనియర్ నాయకుడు పార్టీ నుంచి వదిలెట్టిపోతున్నాడంటే పార్టీ కేంద్ర నాయకత్వం కలిగించుకుంటది, పార్టీలోంచి ఇతర వాళ్ళని పంపిస్తాడు. నేను మాత్రం జీవన్ రెడ్డిని అడగా అనేటువంటి ఈ అహంకార ధోరణి ఎందుకు? రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా మాట్లాడితే అయిపోయేది కదా. బ్రదర్, మరి ఏం చెప్పు, నీకేం కావాలా, నీవు ఏం ఆశిస్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజ్యసభ స్థానాలు 2 ఉండే, ఆ వేం నరేందర్ రెడ్డితో పోలిస్తే అయితే జీవన్ రెడ్డి ఈజ్ అ రైట్ క్యాండిడేట్. ఆయనకే ఇచ్చేది ఉండే. ఆ వేం నరేందర్ రెడ్డికి ఎందుకు ఇచ్చినారు? ఆయన ఆల్రెడీ రాష్ట్ర సలహాదారుడు, కథా కార్ఖానా అన్ని ఉన్నాయి. మరి ఆయన నోట్లో మాట ఉన్నదా?
ఏమైనా అనుభవం ఉందా ఆయనకి? రాజకీయ పరిణతి ఉందా? ఆయన ఏ రకంగా వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ స్థానాన్ని ఇస్తారండి? అంటే కేవలం సంచులు మోసేటోడుకు ఈయనకు సంబంధించిన వ్యవహారాలు ఢిల్లీలో సరిదిద్దుతాడన్న ఉద్దేశంతోనే కదా. సో ఏది ఏమైనా కాంగ్రెస్ కార్యకర్తలకి న్యాయం జరగట్లేదు. ఈవెన్ చరణ్ కౌశిక్ కూడా న్యాయం జరగదు. నేను రాసిస్తా స్టాంప్ మీరు నాకు గురించి మాట్లాడారు సార్.